జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్లో ట్రంప్ పేరుంది అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ వాదన. ఇది మామూలు ఆరోపణ కాదు. ఎందుకంటే ఇదే అంతకుముందు ట్రంప్ ఎలక్షన్ టైంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫెలోని అని చాలా కేసులు అయ్యాయి. అసలు ప్రెసిడెంట్గా అతను ఎలక్ట్ అయ్యటానికి ఎలిజిబులా కాదా అన్న చర్చ వచ్చింది. ఈవెన్ ఇప్పటికి కూడా అలాంటి ఇష్యూస్ వస్తే అమెరికన్ ప్రెసిడెంట్స్కు కొత్త ఏం కాదు. బిల్ క్లింటన్ లాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి ఆరోపణలు ఆయన ఆఫీస్ స్టాఫే చేశారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉమెన్ పట్ల వ్యవహరించే తీరు అందరికీ తెలుసు. ఈజ్ వెరీ వెరీ కాంట్రవర్షియల్ సెక్స్ స్కాండల్స్లో ఉన్నారు. సో ఈవెన్ డబ్బులు ఇచ్చి దాన్ని బయటికి రాకుండా చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా ట్రంప్ పైన ఇలాంటి ఆరోపణలు కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆ ట్రంప్ మీద ఏంది, ఇలాన్ మస్క్ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాన్ మస్క్ పైన ఇలాంటి అంటే మహిళల పట్ల అనుచితమైన ప్రవర్తనకు సంబంధించిన కంప్లైంట్స్ ఇలాన్ మస్క్ పైన ఉన్నాయి. ఇద్దరికీ అవే లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నవాడు ఒకరికోడు విమర్శించుకుంటున్నాడు. రేపో మాపో ఇలాన్ మస్క్ పైన ట్రంప్ కూడా బయట పెడతాడేమో. సో అందువల్ల జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది. అందుకే ట్రంప్ ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్న ఆరోపణ కొత్తగా ఎథిక్స్ను రైజ్ చేయకపోయినా వెరీ సిగ్నిఫికెంట్ పొలిటికల్ డ్యామేజ్గా మారుతుంది. అంటే మ్యాక్సిమం అయితే ఇలాన్ మస్క్ వ్యాపారాలను ట్రంప్ దెబ్బతీయచ్చు. ఈజ్ రెడీ ఫర్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అంటున్నాడు.